రామకృష్ణ మొన్న పవన్ కళ్యాణ్ని ఒక స్ట్రాంగ్ ఘాటైన కామెంట్ చేశాడు. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఉన్నది పరిపాలించడానిక, లేకపోతే కాషాయం కట్టి యాత్రలు చేయడానిక? ఆయనకి కేరళ, తమిళనాడు ఈ యాత్రలు చేయడంలో అర్థమైంది. అసలు ఏంది ఇదంతా? ఒక పక్క చూస్తే కొడుకుని వేసుకొని ఈ విధంగా తిప్పడంలో అంతర్యం ఏంది? ఆ ఎక్స్పోజర్ ఏంటంటే ఇదేమన్నా మార్కెటింగ్ చేసుకుంటున్నాడా? ఎట్టాగు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక కేరళ కావచ్చు, ఒక తమిళనాడు కావచ్చు వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఆ మీడియా అంతా ఇతో దాని మీద ఒక ఫోకస్ పెడుతుంది. ఫోకస్ పెట్టినప్పుడు పక్కనే ఉన్న కొడుకు మీద కొంత ముద్ర పడుతుంది. ఇతనెవరు, ఏంటి, ఇతను ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వీటన్నిటి కోసం అక్కడ ఏమన్నా మీరు ఆయనకి పబ్లిసిటీ ఇవ్వడం కోసం చేస్తున్నారా? అసలు ఏంది మీరు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ ఉన్న క్యాబినెట్ మీటింగ్లో పాల్గొని ఇక్కడ ఉన్న ఏదన్నా మంచి చెడ్డల సమీక్షలు చేసుకుంటూ మీకు 4 మంత్రిత్వాలు ఇచ్చారు. గ్రామీణం ఏం జరుగుతుంది, అటవీలో ఏం జరుగుతుంది, అందులో పెద్దారెడ్డి మీద ఇంత పెద్ద అభండాలు వేశారు, కేసులు వేశారు, ఆయన ఇన్ని వందల ఎకరాలు కబ్జా పెట్టి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు అని అన్నారు. అసలు రెడ్ శాండల్ని రవాణా చేయడం కోసమే అడవుల్లోకి రోడ్లు వేసారని అన్నారు. ఇవన్నీ ఏమైపోయినాయి? మీరు అటవీ శాఖ మంత్రి కదా. సరే, ఇప్పుడు ఒక కేరళ కావచ్చు, ఇకపోతే తమిళనాడు కావచ్చు, అక్కడ కొన్ని అడవులు ఉన్నాయి. ఆ అడవుల్లోకి వెళ్ళి మీరు ఒక మంత్రిగా అసలు అక్కడ వాళ్ళ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, మన ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, అదేదన్నా చూడడం. లేకపోతే మీరు పంచాయతీరాజు కాబట్టి అక్కడ పంచాయతీరాజు ఏ విధంగా ఉంది, ఇక్కడ మనది ఏ విధంగా చూడడం, ఒక అర్థం పర్థం. మీకు ఏదో పొరపాటున ఒక ఇప్పుడు ఎట్లా ఉంటుంది, అధికారిక లాంఛనాలతో భద్రాద్రి రామయ్యకి తలంబరాలు ఇవ్వడం, లేకపోతే గరుడోత్సవాల సమయాల్లో పట్టు పీతాంబరాలని వెంకటేశ్వర స్వామికి ఇవ్వడం, దుర్గమ్మకి చీర పెట్టడం, దసరాలప్పుడు ఇవన్నీ ఒక రాష్ట్ర పండుగలుగా చేశారు. ఇప్పుడు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఇది కూడా రాష్ట్ర పండుగ చేశారు. ఆ పండుగ చేసినప్పుడు దాని దగ్గర తీసుకుపోయి ఏదన్నా ఒక బహుమతి ఇవ్వడమో, లేకపోతే అక్కడ పార్టిసిపేషన్ చేయడమో, కార్యక్రమాలు చేయడం. కానీ మీరు కాషాయం కట్టుకొని ఆ విధంగా కమండలం చేత పట్టకుండానే ఒక సన్యాసిలాగా మీరు అక్కడికి వెళ్ళి తిరగడంలో అర్థమేంటి అనేది సిపి రామకృష్ణ అడిగిన క్వశ్చన్ మార్క్, స్ట్రైట్ క్వశ్చన్ మార్క్. ఇది కూడా కరెక్టే. వాస్తవానికి ఒక ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తి ఆయన పూర్తి బాధ్యతలు, ఆయన పూర్తి కాలాన్ని ప్రజా సమస్యల కోసం వెచ్చించాలి. ఆయన ప్రోటోకాల్ డిప్యూటీ సీఎంఓ అని రాసుకుంటాడు. ఆయన సీఎంఓ ఉన్నది ఎందుకు? అందుకు. అయితే ఇక్కడ 2-3 రకాల ఇంటర్లింక్స్ మనం అన్వీల్ చేయాల్సి ఉంది. ఒకటి ఏంటి అంటే రీసెంట్గా మీకు ఏబిఎన్లో కామెంట్ వచ్చింది, మీరు ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎక్కడ పడితే అక్కడ స్టేట్మెంట్లు ఇవ్వకూడదు, అసలు మీది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు ఉప ముఖ్యమంత్రిత్వం. మీరు ఎవరు అంటే ఊరికే ఒక పెట్టుడు, ఒక డమ్మీ పీస్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అని స్ట్రైట్ కామెంట్ చేసింది ఏబిఎన్ వీకెండ్ కామెంట్లో. అది కూడా ఎవరో సబేటర్ రాయాల, డైరెక్ట్గా ఎండి ఎవరైతే రాధాకృష్ణ ఉన్నాడో, 2 రాష్ట్రాల తలరాతలు మార్చగలిగే శక్తి సామర్థ్యం ఉన్న సూపర్ డూపర్ సీనియర్ జర్నలిస్ట్ ఎవడున్నాడో ఆయన రాసిన వీకెండ్ కామెంట్లో అది కామెంట్. ఇది అంటే మీరు అదన ప్రసంగం చేయకూడదు అని ఆయన స్ట్రైట్గా చెప్పకుండా చెప్పుకోకూడదని చెప్పాడు కదా. అయితే ఈ కామెంట్లు వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక టాపిక్ డైవర్షన్లో భాగమా, లేకపోతే తన మూడ్ చేంజింగ్లో భాగమా వెళ్ళి ఇతను ఏం చేశాడు, ఈ యాత్రలకు వెళ్ళాడు. ఓ పక్క ఏమైంది, ఈ కాషాయం కట్టడంలో ఈ తిరుమల మెట్ల దగ్గర నుంచి వచ్చింది గొడవ. ఆ మెట్ల పూజలు, లడ్డు వ్యవహారం దగ్గర నుంచి. ఆ లడ్డు వ్యవహారంలో 4 ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి తీసుకోవాల్సినవన్నీ తీసుకుంటున్నారు. ఈ కాదంట్లా, ఇది చట్టం తన పని తను చేసుకోబోద్ది. దీనిలో ఉప ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగతంగా కానీ చేయగలిగింది ఏమీ లేదు. అది ఇప్పుడు 355 కొని 320కి సరఫరా చేయడం ఎలా సాధ్యం అనే దాని మీద భారీ ఎత్తున జరుగుతుంది. అంటే మీరు కల్తీ చేశారు కదా. అక్కడి నుంచి మొదలైన ఈ సనాతన ధర్మం గొడవ. ఆ తర్వాత నేను సనాతన ధర్మం బోర్డు కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏదైతే తన యొక్క దీన్ని మార్చాడో, రూపు మార్చాడో,
అది సీరియస్గా చేయాల్సి ఉంటే ఇక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏదన్నా ఉంటే పెద్దలతో మాట్లాడి మీరు వక్ఫ్ బోర్డుని ఏ విధంగా చేస్తున్నారో సనాతన బోర్డుని కూడా ఆ విధంగానే చేయండి అని అక్కడ ఏదన్నా ఒక పోరాటం చేసినా సరే ఒక పర్పస్ కోసం చేస్తున్నాడు అనొచ్చు. అప్పటికీ ఆయన ఉన్న స్థితిగతులకి అసలు అది సూట్ కాదు. ఎందుకంటే భార్య క్రిస్టియను, తానే దాని మీద ఎక్కువ కామెంట్లు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే తన పిల్లలు క్రిస్టియన్లు, తన ఇంట్లో రకరకాల గందరగోళాలు ఉన్నాయి. కొడుకు చూస్తే మరాఠీ, తన పక్కన తిరుగుతున్న కొడుకు, ఇంకా రకరకాలు లోకలు, నేషనల్, ఇంటర్నేషనల్ అన్నట్టు ఉంటుంది పవన్ కళ్యాణ్ది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తుంటారు. సరే కాదంట్లా, ఇవన్నిటినీ పక్కన పడేస్తాం. అసలు ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నది ఎందుకు అనేది ఒక బేసిక్ క్వశ్చన్ వేసాడు రామకృష్ణ. బేసిక్ క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత సగటు ఉప ముఖ్యమంత్రి గారికి ఉంటుంది, తర్వాత జనశ్రేణులకు ఉంటుంది, తర్వాత ఏదైనా దాని మీద ఒక కామెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనిలో మీరు గుర్తించాల్సింది, రామకృష్ణకి తెలియాల్సిందో లేకపోతే తెలియక మాట్లాడుతుంది ఏంటంటే, కరెక్ట్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆయన యథేచ్ఛగా చేస్తున్న కామెంట్లు, స్టేట్మెంట్లు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడే విధానాలు ఒక ప్రోటోకాల్ రూపంలో వస్తుంది. ఆ ప్రోటోకాల్ని మీరు పాటించినప్పుడు అది కరెక్ట్ కాదు. అయినా మీకు ఇచ్చింది ఉప ముఖ్యమంత్రి పదవే తప్ప అది కూడా ఎక్కడ రాయని పదవి, ఏదో ఈ సమీకరణాల్లో భాగంగా ఇచ్చే ఒక కంటితుడుపు పదవి. కాబట్టి మీరు దీన్ని ఎక్కువగా వినియోగించవద్దు ఆ ట్రంప్ కార్డ్ని అని అనడంతో ఆయన బాగా హర్ట్ అయ్యి వీటికి రావట్లేదా ఏవి ఆ క్యాబినెట్ మీటింగ్లు వీటికి యాక్టివ్ పార్టిసిపేషన్ లేకుండా మనసు విచలితమై తన పాత కాషాయం బట్టలు ఆల్రెడీ వారాహిమాత దీక్ష చేసి మెట్లు కడిగి అప్పటి నుంచి ఈ కాషాయం ధరించి తిరుగుతున్నాడు ఆయన ఎన్టీఆర్ లాగా గతంలో. ఇప్పుడు దాన్ని టాపిక్ డైరెక్షన్లో వెళ్ళి మళ్ళీ ఈ గ్యాప్లో ఒకటి వచ్చేసింది. ఏమొచ్చేసిందంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది మధ్య గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ లేదని చెప్పి మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు పెట్టిన ప్రోగ్రాంలో పాల్గొని దానిలో 50 లక్షలు ఇచ్చి ఇట్లా మేనేజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దీన్నేమి అర్థం చేసుకోకుండా సిపిఐ రామకృష్ణ ముక్కులో ఇంటుకులు లాగితే ఎలా సాధ్యం అనేది చాలామంది అనే అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.